చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దాపురం ఫేస్బుక్ సంబంధించి నరేష్ పెద్దిరెడ్డి గారు ఒక మంచి కార్యక్రమాన్ని మన పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు మంచి ఆహారం అందించే దిశగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టడం జరిగిందండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మార్చి 11ని 100వ వారం సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. నరేష్ పెద్దిరెడ్డి గారికి అలాగే వాళ్ళ టీం మొత్తం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఈ పెద్దాపురంలో ఇంతమంది సపోర్టు ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటాం గవర్నమెంట్ హాస్పిటల్లో వారంలో ఒకసారి గర్భిణీ స్త్రీలు అనేది వాళ్ళ హెల్త్ పరంగా చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి ఓపీకి రావడం జరుగుతుంది. ఆ ఓపీకి వచ్చినప్పుడు ఎంతోమంది వీకెండ్లీ ఎంతోమంది వస్తారు. ఆ టైంలో వాళ్ళు కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు ఓపీ లేట్ అవ్వచ్చు. ఇంటికి ఎక్కడో దూర ప్రాంతాల నుంచి హెల్త్ పరంగా చెకప్ అనేది గర్భిణీ స్త్రీలు రావడం జరుగుతుందండి. ఇటువంటి మంచి కార్యక్రమం వాళ్ళకి టైం టు టైము మంచి పౌష్టికాహారం అందచేయాలనే ఒక మంచి ఉద్దేశము ఈరోజు పెద్దాపురం పట్టణంలో జరగడం అనేది ఈరోజు మేమందరం కూడా ఒక గర్వకారణంగా ఫీల్ అవుతున్నామండి. ఇటువంటి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళందరికీ కూడా మేమందరం ఎప్పుడు మద్దతుగా నిలబడతామండి. ఈరోజు మనం చూస్తూ ఉంటాం గర్భిణీ స్త్రీలు అంటే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. మనం ప్రతి తల్లి కోరుకునేది ఒకటే, తన బిడ్డ హెల్తీగా పుట్టాలి, తన ఆరోగ్యం కూడా బాగుండాలి అని ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. కానీ ఈరోజు అటువంటి మంచి ఉద్దేశం ఈరోజు తల్లికి బిడ్డకి కూడా మంచి పౌష్టికాహారం ప్రతి బుధవారం అనేది ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అనేది జరపడం చాలా సంతోషంగా ఉందండి. ఇది ఇంతటితో ఆపకూడదు. ఓన్లీ పెద్దాపురం పట్టణమే కాకుండా స్టేట్ లెవెల్లో ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇటువంటి మంచి కార్యక్రమం గర్భిణీ స్త్రీలకి వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళకున్న శ్రద్ధను మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఈరోజు ఇంత సపోర్ట్గా చేస్తున్న మరి ఒకసారి పెద్దిరెడ్డి నరేష్ గారికి అలాగే వాళ్ళ టీం అందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సపోర్ట్ ఎప్పుడు వీళ్ళకు ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమం గురించి నాకు ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్.